హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఇస్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి 500 రూపీస్ కి ఇన్ని స్పీకర్స్ ఎలా వచ్చాయని అయితే మీకైతే చెప్తాను. సో తమిళనాడులో చూసినట్టుగానే 500 రూపీస్ కి నేను ఇన్ని స్పీకర్స్ అయితే తెచ్చాను అనమాట. సో ఇవన్నీ నేనైతే గుజరీ నుంచి అయితే తీసుకొచ్చాను అనమాట. సో మనలో చాలా మంది కొత్త స్పీకర్స్ కోసం చాలా అయితే వెతుకుతూ ఉంటారు అండ్ చాలా డబ్బులు పెట్టి అయితే తెచ్చుకుంటారు అనమాట. అండ్ చాలా మంది బడ్జెట్ లోనే హోమ్ థియేటర్స్ చేయాలి, బ్లూటూత్ స్పీకర్స్ చేయాలని చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. సో నేను మీ అందరికి చెప్పే ఒక సొల్యూషన్ ఏంటంటే, సో మీరు మీ దగ్గరలో ఉన్న గుజరీల దగ్గరికి కానీ, సో ఎక్కడైనా సండే మార్కెట్స్, ఎలక్ట్రానిక్ మార్కెట్స్ జరుగుతుంటాయి, అక్కడికి వెళ్ళి మీరైతే అక్కడ వర్క్ చేయని హోమ్ థియేటర్ బోర్డ్స్ అని పక్కకి వేసింటారు. సో వాటిని అయితే తెచ్చుకోండి. సో వాటిని తెచ్చుకుంటే వాటి లోపల సో మంచి స్పీకర్స్ అయితే ఉంటాయి. స్పీకర్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే అయ్యి ఉండవు. సో మాక్సిమం మదర్ బోర్డ్స్ డ్యామేజ్ అయ్యి ఉంటాయి అనమాట. సో స్పీకర్స్ అనేవి మంచి క్వాలిటీతో అలానే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఎక్కడైనా డ్యామేజ్ అయితే లేవన్నమాట. సో ఇక్కడ ఉన్న స్పీకర్స్ ఏవి డ్యామేజ్ లో అన్ని వర్కింగ్ లో ఉన్నాయి. సో ఏమంటే మనకి కొంచెం సెకండ్ హ్యాండ్ కొత్తవి కాదనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు వాటిని నీట్ క్లీన్ చేసి మళ్ళీ వాడితే అవి అయితే మళ్ళీ రియూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంది చేసే తప్పు ఏంటంటే కొత్త వాటి కోసం అయితే వెళ్తుంటారు. సో చాలా స్పీకర్స్ అయితే మనకు గుజరీలు అయితే దొరుకుతాయి. సో మీరు అక్కడికి వెళ్ళి అడగండి. సో మీకు 500 రూపీస్ లోనే మీకు ఎన్ని స్పీకర్స్ కావాల్సి అన్ని స్పీకర్స్ మీరు అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో వాళ్ళతో మీరు మాట్లాడినట్లయితే. సో నేనైతే చాలా డిస్కషన్ అయితే చేశాను అనమాట. సో రెగ్యులర్ గా నేను ఒక గుజరీకి అయితే వెళ్తాను అనంతపూర్లో. సో అందుకనే నేను వాళ్ళతో మాట్లాడి సో చాలా స్పీకర్స్ అయితే తెచ్చాను అనమాట. ఇవన్నీ 500 రూపీస్ కి అయితే ఇచ్చారు. సో వీటిలో చాలా అయితే ఫీచర్ వీడియోస్ అయితే వస్తున్నాయి, బ్లూటూత్ స్పీకర్స్, అండ్ వాటిని అయితే మన ఛానల్లో సేల్ కి అయితే పెడతా అనమాట. సో మీకైతే నేనైతే విద్దామని అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో రీసెంట్ గా మనమైతే ఒక బ్లూటూత్ స్పీకర్ తయారు చేసాము. సో అది కూడా మనం ఓల్డ్ స్పీకర్స్ యూస్ చేసి అండ్ గుజరీ నుంచి తెచ్చిన స్పీకర్స్ అయితే నేనైతే చేశాను. సో పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, సో బడ్జెట్ లో మీరు ఏదైనా బ్లూటూత్ స్పీకర్ కానీ హోమ్ థియేటర్ బోర్డు కానీ కంప్లీట్ చేయాలనుకుంటే సో మీ దగ్గరలో ఉన్న గుజరీకి వెళ్ళండి. అక్కడి నుంచి పాత హోమ్ థియేటర్ లో ఉన్న స్పీకర్స్ కానీ సో అక్కడ వాళ్ళని అడిగితే ఇస్తారు, టీవీ స్పీకర్స్ అన్ని. సో వాటిని తెచ్చుకోండి. ఎటువంటి డ్యామేజ్ అయ్యిందో సో ఒకసారి చూసుకోండి అక్కడ ఏమైనా పైన కవర్స్ అని డ్యామేజ్ అయ్యా లేవు అని. సో డ్యామేజ్ కాకుండా తప్పకుండా తెచ్చుకొని వాటిని అయితే రీయూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఇంట్లో హోమ్ థియేటర్స్ ఉన్నా సో వాటినే రీయూజ్ చేసుకోండి. సో ఒక మదర్ బోర్డు పెట్టి సో మదర్ బోర్డు చేంజ్ చేసి వాటిని అయితే వాడుకోండి, మరి కొత్త కొనకుండా. సో మీరు సొంతంగా దాన్ని రిపేర్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట. సో అది సో చూస్తున్నారు కదా, ఒక్కటి కూడా డ్యామేజ్ అయితే అవ్వట్లేదు. సో వీటి మీద ఫ్యూచర్ లో అయితే బ్లూటూత్ స్పీకర్స్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ అయితే ఒక మంచి బ్లూటూత్ స్పీకర్ వీడియో అయితే రాబోతుంది అనమాట. సో అండ్ దీని నుంచి ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే చేస్తాను అండ్ మన ఛానల్ అయితే సేల్ కి అయితే పెడతాను అనమాట. సో నేనైతే ఒక వాట్సాప్ స్టోర్ అయితే లాంచ్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే బ్లూటూత్ స్పీకర్ తయారు చేస్తాను కదా, అవన్నీ మన వాట్సాప్ స్టోర్ లో అయితే సేల్ చేద్దాం మన సబ్స్క్రైబర్స్ కానీ అయితే ప్లాన్ చేస్తున్నాం. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని కింద కామెంట్ చేయండి. సో ఒకవేళ బ్రో మీరు తయారు చేయండి, సో ఆన్లైన్ ప్రైజెస్ లో 1000-2000 పెట్టి బ్లూటూత్ స్పీకర్స్ కొనలేము, సో మీరు తయారు చేసి ఒకవేళ సేల్ చేస్తాము తక్కువ రేట్లో అంటే కింద కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా మా వాట్సాప్ స్టోర్ అయితే త్వరలో అయితే లాంచ్ చేస్తాను అండ్ మీకైతే సేల్ అయితే చేస్తాను అనమాట తక్కువ రేట్లోనే. సో మీరైతే ప్రీమియం లుక్స్ అయితే ఉంటాయి, వాటిలో ఎక్కడ లోటు కాకుండా నేనైతే మంచిగా అయితే చేసి మీకైతే సేల్ అయితే చేస్తాను అనమాట. అండ్ నాకే ప్రాఫిట్ వచ్చినట్లు ఉంటుంది, మీరు సాటిస్ఫై అయితే అవుతారు. అంతంత రేట్లు పెట్టి మీరైతే కొనలేరు కదా, అందుకని నేనైతే తక్కువ రేట్లో అమ్మడానికి అయితే ప్రయత్నిస్తూ నా అంత కృషి అయితే నేనైతే చేస్తున్నాను అనమాట. మీరైతే సపోర్ట్ చేస్తే చాలా అనమాట. సో అది సో ఇంకా మీరేమైనా గుజరీకి వెళ్తే ఇలాంటివి అయితే తెచ్చుకోండి. అండ్ బడ్జెట్లో అయిపోవాలంటే ఇదే మంచి సొల్యూషన్ అనమాట. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా మంది లైక్ చేయట్లేదు, తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కానీ ఆల్లో పెట్టుకోండి, కింద కామెంట్ చేయండి. సో మీకు వాట్సాప్ స్టోర్ లాంచ్ చేయాలా వద్దా, సో మీకు ఒకవేళ బ్లూటూత్ స్పీకర్స్ తయారు చేసి ఇవ్వండి, సో మేము పర్చేస్ చేయగలము అన్న వాళ్ళ కింద కామెంట్ చేయండి, తప్పకుండా అయితే తయారు చేస్తాను. సో మీకైతే ప్రీమియం లుక్స్ అయితే వస్తాయన్నమాట. రెగ్యులర్ యూజ్ బాగా ఈజీగా అయితే వాడుకోవచ్చు. సో అలా అయితే నేనైతే తయారు చేసేస్తాను. సో ముందుగానే చెప్తున్నా, స్పీకర్స్ అనేవి రీయూజబుల్ ఉంటాయి అండ్ మీ రిక్వైర్మెంట్ బట్టి నేనైతే కొత్తవి అయితే తయారు చేసేస్తాను. అండ్ మదర్ బోర్డ్ అయితే యాజ్ ఇట్ ఈస్ కొత్తవి అయితే యూజ్ చేస్తాం అనమాట అందులో. సో మిగతా డీటెయిల్స్ అన్ని రాబోయే వీడియోస్ అయితే నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వాట్సాప్ స్టోర్ గురించి. సో మీరైతే అక్కడైతే చూడొచ్చు అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి స్పీకర్స్ 500 రూపీస్ కి ఎన్ని స్పీకర్స్ ఎలా వచ్చినాయని అయితే చెప్పడానికి అయితే చేస్తున్నాం. చాలా మంది అడుగుతున్నారు అనమాట, బ్రో మన ప్రీవియస్ గుజరీ వీడియోస్ లో చెప్పాను. సో ఆ వీడియోలో అయితే కామెంట్స్ పెట్టారు, సో ఎలా తెచ్చారు ఇంత తక్కువ రేట్ గా అని అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ పెట్టారు. సో నేనైతే చెప్పాను అనమాట, సో దగ్గరలో ఉన్న గుజరీకి వెళ్ళండి, మీకైతే దొరుకుతాయి ఈజీగా. వాటిని అయితే చిన్న ఐసీ కలిపిన వాళ్ళైతే
దాన్ని అయితే స్క్రాప్ లకి అయితే ఇస్తున్నారు. సో వాటిని మీరు రీయూజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఎటువంటి డ్యామేజ్ ఉంటుంది, ఎక్స్టీరియర్ అయితే అసలు డ్యామేజ్ కూడా ఉండదు. సో మీరైతే ఈజీగా అయితే దాన్ని రీయూజ్ అయితే చేసుకోవచ్చు. అది సంగతి. సో ఇంకా లేట్ చేయకుండా మీ దగ్గర ఉన్న గుజరీకి వెళ్ళి మంచి మంచి స్పీకర్స్ అయితే తెచ్చుకోండి. ఒకవేళ మీరు సొంతంగా బ్లూటూత్ స్పీకర్ తయారు చేసుకోవాలనుకుంటుంటే, లేదు మీరు సొంతంగా తయారు చేసేయండి అని నాకే కింద కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా తయారైతే చేసిస్తాను. దానికైతే ఛార్జ్ అయితే చేస్తాను ఎంతో కొంత, నేను పడిన కష్టానికి. అదనమాట. సో కింద కామెంట్ చేయండి ఏదో ఒకటి. సో మీ డిసిషన్ ఏందని కింద కామెంట్ చేస్తే మన రాబోయే వీడియోస్ అని అలా అయితే ప్లాన్ అయితే చేద్దాము. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా మంది లైక్ చేయట్లేదు. సో లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్ అయితే ఉంటుంది అనమాట. కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి కంటెంట్ అయితే నేనైతే మీకు అయితే ఇస్తున్నాను. సో ఎక్కడ లోట్ అయితే లేదు. సో కింద కామెంట్ చేసినప్పుడు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనేది, అండ్ మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియో షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దిస్ ఇస్ ఆర్ కుమార్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.